హాయ్ గాయ్స్! నేనైతే టెంపుల్‌కి వెళ్తున్నా. ఏ టెంపుల్ అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకు ఈరోజే వెళ్తున్నావు అనంటే నా బర్త్‌డే. సో, అందుకని చెప్పేసి ఎప్పుడు ఇంతవరకు ఎళ్ళలేదు. నార్మల్‌గా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే విన్నాను తప్ప, సో, ఇంత దగ్గరలో ఉంది గదా! వెళ్దామని చెప్పేసి వెళ్ళినాను. అండ్ టెంపుల్ అయితే నిజంగా చెప్తున్నా కొంచెం డెవలప్ చేస్తే వేరే లెవెల్ ఉంటది. ఇలాంటి టెంపుల్స్‌ని ఎందుకు డెవలప్ చేయరో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మినిమమ్ మెయింటెనెన్స్ కూడా లేదు. కానీ స్వామి వారికి అంత పవర్ ఉంది. బట్ ఎందుకు అనేది నాకు తెలియదు. బట్ నేనైతే కోరుకునేది ఒకటే, దీన్ని కొంచెం ఇంకా బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ముడుపుల గురించి అయితే, ఇక్కడ ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయంట. అండ్ ఇక్కడ మంకీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ మేమైతే 3 ప్రదక్షిణలు చేసినాం ఫస్ట్. ఇది పాతకాలం నాటి బావి కదా, మరి వాటర్ ఉంటాయా ఉండయా అని చూస్తే దీంట్లో చెత్త చెదారం ఉన్నాయి. అండ్ షాక్ అయిపోయినా, దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ మనకి అన్ని రకాల పూజలు చేస్తారు. అండ్ మేమైతే అర్చనకి టికెట్ కూడా తీసుకున్నాం. అండ్ ముడుపు కడదామని ఫిక్స్ అయినా కాబట్టి ముడుపు అయితే కడుతున్నాను. అండ్ దీని ప్రాసెస్ ఏంటి అని అయ్యగారిని అడిగితే తను చెప్పిండు, ముడుపు ఇట్లా మీరు కట్టి 3 ప్రదక్షిణలు చేయండి, అండ్ దెన్ తర్వాత నేను చెప్తా ఏంటి అని చెప్పేసి. సో లోపలికి వెళ్ళినాం, గంట కొట్టేసినాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇలాంటి టెంపుల్స్ అంటే ఇంకా ఇష్టం. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. దీని యొక్క చరిత్ర మీకు టైం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అద్దం కూడా ఉంది, లోపల లక్ష్మీ దేవత కూడా ఉంది. అండ్ మేము వెళ్ళేసరికి ఇట్లా క్లోజ్ చేసినారు, మళ్ళీ తర్వాత ఓపెన్ చేసినారు. మీరైతే డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చు. అండ్ నేనైతే అయ్యగారు చెప్పినట్టు చేసిన. ఫస్ట్ ముడుపు కట్టిన తర్వాత 3 ప్రదక్షిణలు చేసిన కదా, దాని తర్వాత తను దేవుని దగ్గర పెట్టి ఇచ్చినాడు. దాన్ని మనం ఆ రావి చెట్టు కట్టాలి. అండ్ చూద్దాం కోరిక నెరవేరుతుందో లేదో అని చెప్పేసి. పూర్తి నమ్మకం ఉంది నాకైతే నెరవేరుతుందని. అండ్ ఇక్కడ కుక్క పిల్లలు అయితే మీరు చూసుకోండి అబ్బా, కొంచెం ఇది చలికాలం ఎండాకాలం ఉంది కదా, ముందు ముందు ఇట్లా కార్ల కింద చూసుకొని డ్రైవ్ చేయండి.